మాస్ యాంగిల్ ఉంది, ఇట్లా మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. ఫ్యామిలీ అందరు ఫ్యామిలీతో పాటు తప్పకుండా చూడాల్సిన మూవీ. అంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ జోన్. ఈ మూవీ ఇదైతే కంప్లీట్లీ డిఫరెంట్ జోన్. అంటే ఇది సూర్య మాస్ యాంగిల్, అంటే మనం జైభీమ్లో కానీ మనం సూర్య ఆకాశం నేతలో చూసినట్టు సూర్యది మొత్తం క్లాస్ యాంగిల్ ఉంటుంది. ఇందులో కంప్లీట్లీ మాస్ యాంగిల్ ఉంటుంది సూర్యది. సూర్య బ్యాక్, ఈజ్ ఆల్వేస్ బ్యాక్. జల్ది ఏముంది, ఇంటర్వెల్ ఫైట్స్ అయితే ఇట్లా బ్యాంగ్ ఉన్నది మొత్తం. ఇంటర్వెల్ ఫైట్స్ అని రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ కదా మనం చూసాం, చాలా బాగుంది ఇంటర్వెల్ ఫైట్స్ అని. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొద్దిగా మధ్యలో స్టార్టింగ్లో కొద్దిగా లాగానే అనిపిస్తుంది. బట్ ద మూవీస్ ఓవరాల్ గోస్ వెల్. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి, మంచి మాస్ ఎంటర్టైనర్ అండ్ క్లాస్ కూడా బోత్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఘోరం భయ్య. ఫస్ట్ టైం చూస్తున్నా థియేటర్లో క్లాప్స్ కొట్టేది జనాలు. ఇంతకుముందు పాత సినిమాలలో చూసేది. బట్ చాలా బాగున్నాయి. కంప్లీట్లీ ఫ్యామిలీ అండ్ ఉమెన్ ఓరియంటెడ్ మూవీ. సూర్య బేసిక్గా కరెంట్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేశాడు. హౌ సో ఉమెన్స్కి అయితే మస్ట్ వాచ్ మూవీ. ఇంట్రెస్టింగ్ మూవీ. లాస్ట్లో కొంచెం బాగా నచ్చింది. లాస్ట్లో బాగా నచ్చింది. సూర్య గారి సినిమాలు అంటేనే సంథింగ్ డిఫరెంట్ బాగానే ఉంటాయి. అంటే ఈ మూవీలో కొంచెం కొంచెం వేరేగా ఉంది. ఈ మూవీ స్ట్రైట్ తెలుగు మూవీ కన్నా ఫీలింగ్ అనేది స్క్రీన్ మీద ఒక ఇంప్రెషన్ కలిగింది. మెయిన్ జైభీమ్ ఆల్రెడీ మనకు ఓటీటీలో సో దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉందా? నెక్స్ట్ లెవెల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బెటర్. మాస్ ఆడియన్స్కి ఎక్కువ అంటే మనము సూర్య గారి నుంచి ఎక్కువ మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అదైతే ఉందా? మాస్ ఆడియన్స్ అయినా క్లాస్ ఆడియన్స్ అయినా కంటెంట్ ఉంది సబ్జెక్ట్లో. సో ఆ కంటెంట్ వాచబుల్. సూర్య ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సూర్య అన్న డైలాగ్స్లలో ఎక్కువ ఫేమస్ కదా, సో అలాంటి డైలాగ్స్ ఉన్నాయా దీంట్లో? యాక్చువల్గా ఏంటంటే ఫోర్స్ఫుల్ డైలాగ్స్ అని కాదు, స్క్రిప్ట్ తగ్గట్టుగా డైలాగ్స్. అదేంటంటే ఫ్యామిలీ ప్రకారంగా కన్విన్స్ చేసి సపరేట్ చేసే ఒక మెసేజ్. సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ స్మాల్ లిటిల్ బిట్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. డాన్సింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. రేటింగ్ 5 ఉంటే మీరు ఎంత ఇస్తారు? 3.5 అనుకుంటున్నారు. నాగేం లేదు, కరెక్ట్గానే ఉంది. ఏది అవును, అంటే మొత్తం లేడీస్ కాన్సెప్ట్ సినిమా ఇది అంతా. కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అదిరిపోయింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అదిరిపోయింది. అన్నీ అదిరిపోయినాయి. 3 సాంగ్స్ ఉంటాయి. 3 సాంగ్స్ డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, కథ బాగుంది, అన్నీ బాగుంది. 4.5 రేటింగ్ ఇస్తుంది. సేమ్ ఇంట్లో కూడా సేమ్ ఫ్యామిలీ ఎమోషన్ కావచ్చు, వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఉన్న ఫ్యామిలీ డ్రామా కావచ్చు, ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా ది జస్టిఫైడ్. సో చూసారు కాబట్టి సేమ్ అంతే ఉంటుంది. బట్ ఎక్కడ అంటే సోషల్ ఎలిమెంట్స్ అనేది ఆల్మోస్ట్ ఇంతకు ముందు ప్రీవియస్ మూవీ చూసాం, మనకి కొన్ని సీన్స్ కూడా మనకి రిపీటెడ్గా అనిపించింది. మన కళ్యాణ్ రామ్ మూవీలో కూడా సేమ్ వాళ్ళ మదర్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించే కొంచెం చూసే క్లైమాక్స్ ఉంది. కొంచెం ఎక్కడో కొంచెం ఆల్రెడీ చూసిన మూవీస్ రిపీటెడ్గా సీన్స్ అనిపించింది. గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. మామూలుగా లేదన్నా, ఎందుకంటే ఇంట్లో పిల్లలు 3 రోజుల నుంచి ఇరక్కొట్టేది నన్ను. మరి మనశ్శాంతి కోసం లుంగి కట్టుకుని కళ్ళోడు కట్టుకుని ఏసీ వాళ్ళు బుక్ చేసి పడుకుందాం అనుకున్నాను. నన్ను సూర్యాబాయి ఎలివేషన్ ఎక్స్ప్రెషన్ ఎమోషన్ మామూలుగా లేదు. ఖచ్చితంగా మీరు థియేటర్లో వచ్చి సినిమా చూడాలి. బీజిఎం బేబస్ అక్కడ కాదు, మధ్యలో అన్నిట్లో కాదు, ఒక దిక్కున డల్ అయింది. అక్కడ బాధ అనిపించినా సరే అది మనం జీర్ణించుకున్నాం అనమాట. కానీ సినిమా అయితే మామూలుగా లేదు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఐపిచ్ ఏం లేదు, అన్ని ఐపిచ్లే. ఇంకా బాగా నచ్చిందంటే హీరోయిన్ బాగుంటది భయ్య, చాలా బాగా చూపిస్తుంది. ఎక్స్ప్రెషన్లు అన్ని కూడా మంచిది. అలాగే అంతేకాకుండా ఏదైతే సూర్యని ఆ రన్ చేసే విధానం ఉందో అది కూడా మంచిగా బాగా నచ్చింది అనమాట. అసలు ఊహించలేదు నా సూర్య అంటే. ఇప్పుడు మనం లవర్ బాయ్, రోలెక్స్ ఇట్లా, కానీ ఇది ఒక స్టోరీ కొత్తగా ఉందన్న. ఇది ఊహించకుండా ఒక 2% కు మంచిగా ఉంది సినిమా. చూడొచ్చు, అందరూ థియేటర్కి వచ్చి చూడొచ్చనా.